హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నా ఫేవరెట్ ఫుడ్ వచ్చిన మీరు కూడా చూడండి. ఏం లేదు, బనానా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలంటే చెప్తాను నేను, ముందుగా మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి గ్లాస్ లోని. నేను 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నా. 2 అరటిపళ్ళు తీసుకుంటున్నా, ఇవి కూడా కట్ చేసుకోవాలి. అండి 2 అరటిపళ్ళు అయితే కట్ చేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లోనే నేను గుడ్లు కొట్టుకొని వేసుకుంటున్నా. నేను 2 గుడ్లు కొట్టేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి మనకు రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని గిలక్ కొట్టుకోవాలి. ఎగ్గు బనానా బాగా మిక్స్ అయ్యేలా కొట్టుకొని మంచిగా చూసారా, నేనైతే బాగా గిలక్ కొట్టుకున్నా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ ముట్టించేస్తున్నా. ఇప్పుడైతే నేను గ్యాస్ ముట్టించేస్తున్నా. గ్యాస్ ముట్టించేసి పెనం పెట్టేసాను. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటాను. దీంట్లో పెనం అయితే వేడెక్కింది, నేను ఆయిల్ వేసుకుంటున్నా. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా అంతే. మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి ఆమ్లెట్ వేస్తే పచ్చిమిర్చి మాత్రం వేయకండి, కారం పొడి వేసుకోండి. పిల్లలకి అయితే ఇష్టమే, మంచిగా తింటారు, సాఫ్ట్గా ఉంటుంది. ఇవ్వండి, ఆయిల్ అయితే వేడెక్కింది కదా, నేను ఇది వేసుకుంటున్నాను. ఎగ్గు ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకున్నాను 4 పీసులు. ఇది బ్రౌన్ బ్రెడ్. దీంట్లోకి నేను ఇలా డిప్ చేసుకుంటున్నా. ఒక పక్కే ఇవ్వండి, ఇలా డిప్ చేసుకొని ఇది ఇలా ఉంచుకోవాలి. ఈ 2 పీసులు కూడా తిరిగేసుకుంటున్నా. ఆమ్లెట్ తిరిగేసుకున్నా. ఇది కొద్దిగా ఇరుగుతుందండి, బనానా కదా సాఫ్ట్ అవుతుంది ఎగ్గు, అందుకే 2 వైపులు కాలితే మాత్రం విరగదు. ఒక వైపు కాలింది, ఇంకొక వైపు కాలకపోతే ఎగ్ ఇరిగిపోతుంది. అలాగని బాధపడకండి, కానీ టేస్ట్ మాత్రం బాగా వస్తుంది. చూసారా, ఆమ్లెట్ అయితే బాగా వచ్చింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టాను. నేను ఎగ్లో డిప్ చేసుకున్నాను కదా, ఈ బ్రెడ్ ఇలా పెట్టుకుంటున్నా పెనం మీద. ఈ 4 స్లైస్లు ఇలా పెట్టేసా, ఇలా కొట్టేసా. కొద్దిగా నూనె తీసుకొని దీని చుట్టూరు వేసుకోవాలి. బ్రెడ్ 2 వైపులు మంచిగా కాల్చుకోవాలి, ఇలా వత్తుకొని. ఇలా తిరిగేసుకున్నాను. ఇంకొక వైపు కూడా కాల్చుకుంటున్నాను నేను. చూసారా, బ్రెడ్ అయితే 2 వైపులు మంచిగా కాలింది. గ్యాస్ బంద్ చేసుకున్నా. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నా ప్లేట్లోకి. ఇగోండి, నేనైతే బనానా ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. నాదైతే ఇది ఫేవరెట్, చాలా అంటే చాలా ఇష్టం నాకు.
నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఉంటే పిల్లలకు కూడా పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ఇది కెచప్లో వేసుకొనైనా మళ్ళీ లేకపోతే చాయ్లో కూడా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్. నేను చేసే విధానం కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.